తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో హెల్త్ కేర్ ముందు ధర్నా. వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. సమస్యలు పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి హామీ ఇచ్చారు. విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఏబీవీపీ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ ముందు ధర్నాకు దిగారు. పర్మనెంట్ డాక్టర్ను నియమించాలని, అంబులెన్స్ సౌకర్యం రెగ్యులర్ గా కల్పించాలని, ఎంబీబీఎస్ డాక్టర్ను ప్రత్యేకంగా నియమించాలని, మహిళా విద్యార్థులకు ప్రత్యేక మహిళా డాక్టర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు జ్వరాలు వచ్చినా సరైన ట్రీట్మెంట్ అందడం లేదని అన్నారు. హెల్త్ సెంటర్లో ఇన్ఛార్జ్ నియమించకపోవడంతో నాసిరకం మందులు ఇస్తున్నారని, ఏ రోగం వచ్చినా పారాసెటమాల్ ఇస్తున్నారని, ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేనందుకు సరైన వైద్య సౌకర్యం అందరికీ పేద విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వెంటనే ప్రభుత్వం డాక్టర్లను నియమించి వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆందోళన స్థలానికి రిజిస్టర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి, ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, ప్రొఫెసర్ డాక్టర్ పుణ్య విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఏబీవీపీ కార్యదర్శి సమీర్, నరేష్, శ్రీకాంత్, రాజేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. సార్ మీరు ఇందాక ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ పెట్టారు కదా, అంబులెన్స్ కాల్ చేస్తే కనీసం రావడానికి 30-40 నిమిషాలు పడుతుంది సార్. ఆయన కాల్ చేస్తే ఒక టీకా అనుకున్నారు లేదా ఇంట్లో అక్కడ తాండాలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. స్టూడెంట్స్ పవర్. నెంబర్ 3 మెడిసిన్స్ యూనివర్సిటీలో ఇప్పటి నుంచే కాదు, యూనివర్సిటీ స్టార్ట్ అయిన ఇప్పటి నుంచి కూడా హెల్త్ కేర్ అని పట్టించుకోవడం లేదు. అంటే సార్ పట్టించుకోవడం అంటే ఏమనుకుంటాను, విద్యార్థులకే కాదు స్టాఫ్ కూడా మెడికల్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేస్తారు. అది లేదు మన దగ్గర, శాంక్షన్ పోస్ట్ లేదు కాబట్టి ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేస్తున్నాము. ఫుల్ టైం డాక్టర్ కావాలని గవర్నమెంట్కు రాసాము. ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ను మన విజిటింగ్ అవర్స్ కోసమే పెట్టుకున్నాం, ఫుల్ టైం కాదు. కాబట్టి మీకు డాక్టర్ వచ్చినప్పుడే జ్వరం రావాలని కాదనుకున్నాం. డాక్టర్ విజిటింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో వస్తారు. జ్వరం డాక్టర్ వచ్చినప్పుడే వస్తుందని కాదు, మీకు జ్వరం ఎప్పుడు వచ్చినా డాక్టర్ వచ్చినప్పుడు చూపించుకోవాలనేది. అతి ఉత్సాహంతో ఏలన చేసే విధంగా మాట్లాడడం, అనగానే నవ్వడం అది కరెక్ట్ కాదు. డాక్టర్ వచ్చినప్పుడు 2 గంటలకు మన ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడే డాక్టర్ వచ్చినప్పుడు జ్వరం వస్తుందా? జ్వరం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి డాక్టర్ ఈవినింగ్ అవర్స్ లో వచ్చినప్పుడు మన ప్రాబ్లం చూపించాలి. నేను పూర్తి చెప్తాను. ఫుల్ టైం డాక్టర్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ మొన్న కూడా రాసాము. మీకు అప్లికేషన్ లేదు, మనమే ఇంటర్నల్ గా అడ్జస్ట్ చేసుకుని టెంపరీగా పెట్టుకున్నాము. మీరు చెప్పినట్టుగా 2 షిఫ్ట్లో మాకు ఫుల్ టైం డాక్టర్ కావాలని గవర్నమెంట్ కు రాసాము. గవర్నమెంట్ ఒకవేళ మనం పోస్ట్ శాంక్షన్ చేస్తే ఫుల్ టైం డాక్టర్ ఉంటాడు. అప్పటిదాకా ఫుల్ టైం ఉండదు. నేను చెప్తున్నా, అదే చెప్తున్నాను. ఏఎన్ఎంలు ఉంటారు, మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఉండేటువంటి టెంపరీ ఏమైనా జ్వరాలు ఇలాంటి. నమస్కారం, నా పేరు పృథ్వీరాజ్, ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు. ఈరోజు మనం హెల్త్ కేర్ సెంటర్ ముందు ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మనకు రెగ్యులర్ డాక్టర్ ఫ్యాకల్టీ అనేది ఉండాలా, అట్లాగే ఇక్కడ మనకు ట్యాబ్లెట్ అవైలబిలిటీ కానీ, డాక్టర్ అవైలబిలిటీ కానీ, తర్వాత అంబులెన్స్ కానీ, తర్వాత ట్యాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో, తర్వాత క్లీన్నెస్ కానీ, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అదంతా ఉండాలని ఈ రోజు చేయడం జరిగింది. అందులో భాగంగా రిజిస్టర్ సార్ వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పింది. అందులో భాగంగా ఇప్పుడే కొన్నిటిని చేయడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్ కానీ, స్వీపర్ కానీ, తర్వాత అంబులెన్స్ అవైలబిలిటీ కానీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు
చాలా మంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాని విజయవంతం చేయారు. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం. నా పేరు సమీర్, తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పేరు పెట్టుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో హెల్త్ కేర్ సమస్య అనేది చాలా దురదృష్టకరం. యూనివర్సిటీ ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది ఏర్పడి, అప్పటి నుంచి ఇప్పటిదాకా హెల్త్ కేర్ లో ప్రతి చోట సమస్యలే. యూనివర్సిటీలో హెల్త్ కేర్ లో అనేది ఒక రెగ్యులర్ డాక్టర్ ఉన్నాడు, కానీ మాకు డాక్టర్ ఖచ్చితంగా 24/7 కావాలా. ఇంకోటి ఏంటంటే బేసిక్ టాబ్లెట్స్ ఉండవు. ఇక్కడ నుంచి పేద విద్యార్థులు నిజామాబాద్ పోయి హెల్త్ కేర్ అంటే ఇక్కడ హెల్త్ కేర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతున్నారంటే అది ఎవరి వల్ల? ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వీసీ అనేది పట్టించుకోడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంబులెన్స్ మేము ఎన్నోసార్లు రిప్రజెంటేటివ్ ఇచ్చి అంబులెన్స్ కోసం కొట్లాడితే పేరుకి బయట ఏమి ఉంటుందంటే యూనివర్సిటీలో అంబులెన్స్ ఉన్నదని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అంబులెన్స్ కి కరెక్ట్ యూజ్ చేసేటోడు లేడు. ఎందుకంటే కరెక్ట్ డాక్టర్ ఉన్నాడు. అంబులెన్స్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే అడ్మిన్ లో పెట్టుకుంటారు. అంబులెన్స్ ఉంచాల్సింది హెల్త్ కేర్ లో, అడ్మిన్ లో పెట్టుకుంటే యూజ్ ఏంటిది? ఇంకోటి ఏంటంటే ఆ టాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క టాబ్లెట్స్ ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇలా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఒకటే నర్సు ప్రతి ఒక్కటి ఇవ్వాలని ఎట్లా చేస్తుంది? డాక్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి చోట హెల్త్ కేర్ నే క్లీన్నెస్ అనేది ఉండదు. హెల్త్ కేర్ అనేది క్లీన్ గా ఉండాలి. ఫస్ట్ అది క్లీన్ ఉంటేనే ప్రతి ఒక్కటి ఉంటది. ఎందుకంటే లేని రోగాలు రాకుండా ఉంటది. కాబట్టి ఎన్నిసార్లు చేసినా అట్నే అధికారులు అనేది ఖచ్చితంగా పట్టించుకోవాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున యుద్ధమాలు చేస్తాం. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చే ముందు విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థులను మంచి లెవెల్లో తీసుకుపోతామని చెప్పింది కదా. ఏది మీ న్యాయం ఏది? అసలు మీరు ఎక్కడ విద్యార్థులకు ముందు హక్కులు ఇస్తారు, ప్రజాపాలన అన్నారు, అన్ని పాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, విద్యార్థులకు వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. విద్యార్థులకు కానీ న్యాయం చేయకపోతే ఎన్నో ప్రభుత్వాలు కూలినాయి, విద్యార్థుల వల్లనే కూలిపోతాయి. మేమందరం తెలంగాణ విశ్వవిద్యాలయంలో కావచ్చు ప్రతి ఒక్క విద్యార్థులందరూ ఏకమై మిమ్మల్ని ఖచ్చితంగా గద్ద దింపుతామని అఖిలభారత విద్యార్థి పరిషత్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. యూనివర్సిటీలో బేసిక్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ అనే ఉండదు. సెక్యూరిటీ గార్డ్ ఎందుకున్నారంటే రిక్రూట్మెంట్ లేదంటారు. రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఎట్లా అంటే బీసీ బిల్డింగ్ ఉంటుంది, దానికాడ బిల్డింగ్ లో ఎవరు ఉన్నాడు కానీ ఎవరు ఉన్నారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే సెక్యూరిటీ గార్డ్ అవసరం. ఎందుకంటే అది ప్రోటోకాల్ పై నుంచి వచ్చింది, అక్కడ ఉన్నారంటారు. మరి ఇక్కడ ఏమైంది? మీరు ఈసీ కమిటీలు పెట్టుకోవాలని ఎన్నోసార్లు చెప్పినాం. ఈసీ కమిటీలు పెట్టుకుంటే రిక్రూట్మెంట్ అనేది వస్తుంది. ఒకరు చూడండి, మీరు కూడా చూసుకోవాలి. ఇక్కడ గార్డెన్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, చక్కగా చెట్లు కొట్టారు, ఇష్టం వచ్చినట్టు. హెల్త్ కేర్ పక్కనే వేస్టేజ్ పడేస్తారు. అంబులెన్స్ ఉన్నట్టే ఉంటది కానీ దాన్ని పట్టించుకుంటలేరు. కాబట్టి ఖచ్చితంగా స్కావెంజర్స్ కూడా ఉండాలి, వర్కర్స్ ఉండాలి. హెల్త్ కేర్ అంటే ఏదో షోట్ ఆప్ ఉంటుంది. పలానా యూనివర్సిటీలో హెల్త్ కేర్ ఉన్నదని కాన్వకేషన్ రోజు ఇక్కడ ఉన్న వీసీ గారు యాదగిరి సార్ ఏం చేసినంటే గొప్పగా చెప్పుకున్నాడు. మొన్న కాన్వకేషన్ డే రోజు హెల్త్ కేర్ అని ఉంటుంది, దాన్ని మంచిగా యూజ్ చేస్తాం, మంచి వ్యవస్థలు ఉన్నది. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం సమస్యలే. ఒక సమస్య ఒక దానికంటే పరిష్కారాలు ఉండవు. హెల్త్ కేర్ లో కనీసం ఒక డాక్టర్ 24 hours డాక్టర్ లేకపోవడము. హెల్త్ కేర్ లో మనకు యూనివర్సిటీలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు, నిమ్మకు నీరెత్తినట్టు సమస్యలు నెలకొంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు. ఎందుకంటే 24/7 డాక్టర్ ఎక్విప్మెంట్ లేదు. ఎందుకంటే అందులో భాగంగా మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండడం లేదు. హెల్త్ కేర్ లో డాక్టర్లు ఉన్న ఎన్ఎంఎంఎస్ నర్సింగ్స్ వాళ్ళు లోపల ఎందుకు ఉంటున్నారు అంటే డోర్లు వేసుకొని మరి లోపల ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అడవిలో ఉన్న పందులు కావచ్చు, ఇక్కడ నిర్వహణ కావచ్చు హెల్త్ కేర్కి రావడం జరుగుతుంది. వాళ్ళు కనీసం సెక్యూరిటీ గార్డ్ రిక్రూట్మెంట్ చేయడం లేకపోవడం కూడా సిగ్గుచేటు. ఈ సిగ్గుపడాలని ముఖ్యంగా గుర్తు చేస్తున్నాము వైస్ ఛాన్సలర్ గారు మరియు గవర్నమెంట్ గారు. ఎందుకంటే మన హెల్త్ కేర్ లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. కనీసం ఘాటం కూడా ఎందుకంటే హెల్త్ కేర్ నీట్గా లేకపోవడం వల్ల ఉన్న సమస్యలు, ఉన్న రోగాలు కాకుండా కొత్త రోగాలు రావడం ఎన్నో జరుగుతున్నాయి హెల్త్ కేర్ లో. కావాలం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంతోమంది విద్యార్థులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది కొన్ని లక్షల రిక్రూట్మెంట్ ఐటమ్స్ లోపలే ఉన్నాయి, కానీ యూజ్ చేయడం లేదు. అంటే మనం తెచ్చుకొని పూజ చేస్తూ గదులకు దేవుళ్ళ దండం పెడుతున్నారు, కానీ యూజ్ చేయడానికి ఒక డాక్టర్ కూడా ఎవరు లేకపోవడం ఒక సిగ్గుచేటు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు విద్యార్థుల పక్షాన, ఎంతో దేశానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏఎన్ఎంఎస్ కాకుండా మనకు 24/7 రెగ్యులర్ డాక్టర్ కావాలని మనము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పేరు పెట్టుకున్న ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. ఎందుకంటే పెద్ద కాన్వకేషన్ ప్రోగ్రామ్ కానీ వేరే దానికి డాక్టర్ ఉన్నాడు, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, విద్యార్థుల పక్షం నిర్లక్ష్యం కాకుండా నీడుకుంటామని వీసీ గారు వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ 24/7 డాక్టర్ కావాలి. దాంతో పాటు కొన్ని టాబ్లెట్స్, ప్రతి ఒక్క టాబ్లెట్స్ కూడా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎన్ఎంఎంఎస్ కాకుండా వాళ్ళు స్వీపర్